వైసీపీ హయాంలో గ్రామాభివృద్ధి నిధులను ఓ సర్పంచ్ కాజేసిన ఘటన పల్నాడు జిల్లాలో బట్టబయలైంది. మాచర్ల మండలం కొప్పునూరు గ్రామ పంచాయతీకి వివిధ పనుల కోసం 63 లక్షల నిధులు మంజూరయ్యాయి. గ్రామ సర్పంచ్ నోముల కృష్ణ ఆ నిధులను స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అతను ప్రధాన అనుచరుడు కావడంతో అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. గ్రామంలో అభివృద్ధి చేయకుండానే పనులు చేసినట్టు తీర్మానం చేయించారని, ఆ డబ్బును కృష్ణ స్వాహా చేశారని స్థానికులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రామస్తులు సర్పంచ్ నిధుల దుర్వినియోగంపై ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచ్ నోముల కృష్ణ ఖాతాకు 51 లక్షలు, బూడిద సైదులు అకౌంట్కు 3 లక్షలు, పంచాయతీ డీఈఓ జానీ బాషాకు 2.5 లక్షలు జమ అయినట్టు తేలింది. న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాల 6 లక్షల పన్ను చెల్లించినా పంచాయతీ ఖాతాలో జమ కాలేదని అధికారులు నిగ్గు తేల్చారు. దీంతో స్పందించిన జిల్లా అధికారులు సర్పంచ్ నోముల కృష్ణ చెక్ పవర్ రద్దు చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2 దఫాలుగా నోటీసులు ఇచ్చినా నోముల కృష్ణ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఉన్నతాధికారులు తదుపరి చర్యలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. నోముల కృష్ణపై పాత కేసులు కూడా ఉండడంతో ఇటీవల అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను బెయిల్పై బయటకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపులకు దిగి కనీస అర్హత లేని ప్రజాప్రతినిధులను ఏకగ్రీవం చేయడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.